ముగించబోతున్నాను, వివరిస్తా. భోజనం వండుకుంటానికి బియ్యాన్ని చూస్తే బియ్యం కూడా ఉండవు. అన్నం వండుకుంటానికి ఒకరోజు బియ్యం ఉండవు. అన్నం వండుకుంటానికి, కూర వండుకుంటానికి కూడా ఒకరోజు డబ్బులు ఉండవు. కూర వండుకోలేని స్థితిలో ఎవరు చూడలేదని అన్నం వరకు వండుకొని, అవి మంచి బియ్యమైనా కోటా బియ్యమైనా ఏదైనా సరే అన్నం వండుకొని నీళ్లు పోసుకొని పచ్చిమిరకాయ నంచుకొని తినేవాళ్ళు కూడా ఉండారు, లేకపోలా. పచ్చడితో తినేవాళ్ళు కూడా ఉండారు, లేకపోలా. ఉల్లిపాయ నంచుకొని తినేవాళ్ళు కూడా ఉండారు, లేకపోలా. వాళ్ళకేమున్నట్టు? ఆపద. అవునా? ఆపద. డబ్బులుంటే చక్కగా కూర వండుకునేవచ్చు, చక్కటి ఆహారం తెచ్చుకోవచ్చు. వాళ్ళే ఉన్నట్టు ఆపదలో ఉన్నట్టు. మరి ఆపదలో ఉన్న వారికి ఏం చేయాల? నువ్వు సహాయము చేయాల. అట్లా చూసుకుంటా ఉంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వారు, హాస్పిటల్లో ఉన్నటువంటి వారు, వాళ్ళే ఏ రీతిలో ఉన్నట్టు? ఆపదలో ఉన్నట్టు. వారికి ఒక సంచి డబ్బు తీసుకెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళకి దగ్గర తీసుకుందాము, తల కింద పెట్టుకుందాం అనే ఆలోచన కూడా ఉండదు కదా. అవునా కదా? బాగా బాధతో ఉన్నటువంటి వారికి ఈ డబ్బులు ఎక్కేసుకుందాం. బాగున్న వాళ్ళకి ఒక మూట డబ్బులు ఇచ్చామంటే తలుపుల్లో బిగేసుకొని ఇంక బయటకు కూడా రారు, కనపడరు. అవి మొత్తం లెక్కేసి దేనికి దానికి ఆడబెట్టాలి, ఆడబెట్టిన దాకా బయటికి రారు. ఎవరైనా వచ్చి తలుపు కొట్టినా సైలెంట్గా ఉంటారు. ఎవరైనా వచ్చి తలుపు కొడితే ఇప్పుడు కాదులే తర్వాత వస్తాను అని చెబుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కాదులే తర్వాత వస్తాను అని చెప్పే ఆలోచన. అంటే అన్నీ ఉన్నటువంటి వారికి కదా. ఏమి లేనటువంటి వారి పరిస్థితి ఏంది? ఎంత వేదనతో ఉంటారు. ఇలాంటిగా చూసుకుంటా పోతే 10 మంది బ్యాచ్లో 9 మంది కడితే ఒకళ్ళు కట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఆపదలో ఉన్నట్టే. ఏమంటారో అని భయపడుతూ ఉంటే కట్టించుకునేవాడు అనకపోయినా మిగతా 9 మంది గుండు సూదులు ఇదేంది దబ్బళాలు పొడిచినట్టు అటు ఇటు పొడుతూ ఉంటారు. కట్టించుకునేవాడు ఏమన్నాడు, పక్కనున్న వాళ్ళు పొడుతూ ఉంటారు. ఆపద. ఎట్లా చూసుకుంటూ పోతే బోళ్ళు ఉండయి, సమయం కాదు, తర్వాత చెప్తా నేను. ఆపదలో ఏమంట చూడు, ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. ఆపద కలిగి ఉన్నట్టు ఉన్నావా? నువ్వు ఈ రాత్రి ఏ ఆపదలో ఉన్నా సరే, ఈ రాత్రి నువ్వు ఏ ఆపదలో నువ్వు ఉన్నా సరే, అర్థమైంది? ఆపద అంటే ఏందో తెలుసుగా. ఒకళ్ళ సహాయం కోరేవాళ్ళు, ఒకళ్ళ సహాయం కోసం చూసేవాళ్ళు, ఒకళ్ళ సహాయము కోసం తప్పించేవాళ్ళు. ఆపదంటే అది హాస్పిటల్ అయినా బయట అయినా. నువ్వు ఈరోజు ఏ ఆపదలో ఉన్నావో ఈ యొక్క శుక్రవారం ఉపవాస కూడికలో ఆ ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. దేవుడు నీకు ఏం చేస్తాడు? నువ్వు ఆపదలో ఉంటే నిజంగా ఈ యొక్క శుక్రవారం కానీ నువ్వు ఉపవాస ప్రార్థనలో నువ్వు కానీ ప్రార్థించగలిగితే 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయనని నువ్వు ధైర్యంగా లేచి ఈ సఫలపడితే, ఈ కార్యం నీ నెరవేరితే, ఈ కార్యం నీ జీవితంలో నెరవేరుస్తాడో అది నువ్వు ధైర్యంగా లేచి సాక్ష్యం చెప్పాలా. పోయిన వారం లైవ్ సాక్ష్యం పోయిన వారం మీరందరూ కూడా ఉన్నారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత పవన్ ప్రార్థన చేయించుకున్నాడు. మ్యారేజ్ డే పోయిన వారం పవన్ది ప్రార్థన. పోయిన శుక్రవారం ప్రార్థన చేయించుకున్నాడు. మేము ప్రార్థన చేసాము. ప్రార్థన చేసిన తర్వాత
దేవుడు ఒక భరోసా ఇచ్చాడు.